మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడా? ఒక్కసారి అప్పు లేకపోతే చేయెత్తండి అన్న, అప్పు లేకపోతే చేయెత్తండి. మద్దతు ధరైనా ఉందా? కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రైతు రాజు, వ్యవసాయం పండుగ నెత్తిన పెట్టుకున్నాడు రైతును రాజశేఖర్ రెడ్డి గారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మాట ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీకి దిక్కులేదు. ఈ రైతంట రేకులిల్లుంటే అప్పులు తట్టుకోలేక రేకులిల్లు కూడా తాకట్టు పెట్టి మరి వ్యవసాయం చేస్తే ఇప్పుడు దానికి వడ్డీ పడుతుంది, లాభం రాలేదు, ఇల్లు కూడా పోయేటట్టుందని బాధపడుతున్నాడు. ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల ఆక్రోశం? ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల సమస్యలు? ఇలాంటి రైతులు ఎంతమంది ఉన్నారో తెలుసా మన రాష్ట్రంలో? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా మన రాష్ట్రంలో? వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నా మీరు ధైర్యంగా ఉండాలి, అన్నా మీరు ధైర్యంగా ఉండాలి. మేం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మీరు గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. షుగర్ ఫ్యాక్టరీలు ఎన్నైతే మూతపడ్డాయో షుగర్ ఫ్యాక్టరీలు మొత్తం కాంగ్రెస్ పార్టీని మళ్లీ తెరిపిస్తుంది. షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి చెరుకు వ్యవసాయాన్ని నిలబెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన మీకోసమే పనిచేస్తుంది అని మాటిస్తున్నాం. అంతేకాదు రైతులకు చెప్తున్నాం, అన్నా రైతులకు చెప్తున్నాం, రైతులకి మద్దతు ధర, కొత్త మద్దతు ధర ఎంతైతే రైతు ఖర్చు పెడతాడో రైతు ఖర్చు పెట్టిన దానికి 50% లాభం వేసి, పెట్టుబడి మీద 50% లాభం వేసిన మద్దతు ధర, కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. ఉపాధి హామీ కింద ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 60 రూపాయల 70 రూపాయల ఎంత ఇస్తున్నారమ్మా ఉపాధి హామీ? కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది, ఉపాధి హామీ కింద ప్రతి రోజు కనీస వేతనం 400 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేద ఇంటికి, ఆ ఇంటి పెద్ద మహిళకి నెలకు 8,300 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేద ఇంటికి, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద ఇంటికి, ఆ పెద్ద మహిళకి ఇచ్చి ఆ ఇల్లు గడవడానికి సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొట్టమొదటి సంతకం ఆ ఉద్యోగాల భర్తీ మీద పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 4,000 రూపాయలు పెన్షన్, 4,000 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు ప్రతి నెల ఎక్కడికి పోనవసరం లేదు, ఎవరు రానవసరం లేదు, మీ అకౌంట్ లో డైరెక్ట్ గా పడుతుంది 4,000 రూపాయలు. వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోనే పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచన చేసినా, ఏది ఆలోచన చేసినా ప్రజల కోసమే ఆలోచన చేసింది. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంతో చేశాడు. రుణమాఫీ చేశాడు, అద్భుతంగా 40 లక్షల ఇల్లులు కట్టాడు, ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు, ఆరోగ్యశ్రీ చేశాడు, ఎన్నో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. మళ్ళీ అలాంటి సుపరిపాలన కావాలి అంటే, అలాంటి సంక్షేమ పాలన కావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి రావాలి. మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. నేను మీకు మాటిస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము అంటే సంక్షేమము మీ ఇంటి గడపకు రావడం, అభివృద్ధి మీ ఊరికి రావడం. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటికి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలి అన్న తపన ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నేను మీకు మాటిస్తున్నాను, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి తలుపు, మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరొకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ బాబు, మీ బిడ్డ, మీ వాడు, మీ తమ్ముడు, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది, మీ పక్షాన మేము నిలబడతాము, మీకోసం మేము గొంతు విప్పుతాము, మీకోసమే పని చేస్తాము. ఇట్లాంటి వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా డబ్బులు తీసుకొని వస్తారా? ఎలక్షన్లు కదా వస్తారు. మీ ఎమ్మెల్యే సంపాదించాడు కదా మద్యంతో, డబ్బులు తీసుకొని వస్తాడు. ఎంతట? ఓటుకెంత? 5,000. వెరీ గుడ్. ఇస్తా మైక్ ఇస్తా. ఒకరు రండి. 5,000 ఓటుకంట. ఓటుకు 5,000. ఎవరిచ్చినా, తెలుగుదేశం పార్టీ ఇచ్చినా, వైసీపీ పార్టీ ఇచ్చినా, ఎంత ఇస్తే అంత డబ్బులు తీసుకోండి. ఏమన్నా మీ డబ్బులే, మీ పేరు చెప్పుకొని సంపాదించుకున్న డబ్బులే. ఈ మద్యము, ఈ ఇసుక, ఈ మాఫియాలు, ఈ వైన్ మాఫియా, ఈ మైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏది చేసినా మొత్తం అంతా మీ డబ్బులే దోచుకున్నారు. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేది మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. ఓటు మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు వేయండి. ప్రజల పక్షాన ఎవరు నిలబడతారని మీరు అనుకుంటే వాళ్లకు వేయండి. ఎందుకంటే ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది చెల్లి లాంటిది. దాన్ని ఎవరు అమ్ముకోకూడదు. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. ఓటు తప్పుడోళ్ళకి వేశారు అంటే మీ భవిష్యత్తు అమ్మేసుకున్నట్టే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా అమ్మేసుకున్నట్టు. ప్రత్యేక హోదా మనకు ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం. బ్రహ్మాండమైన రాజధాని కడతాం. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల గురించి ఆలోచన చేస్తుంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీని గురించి ఆలోచన చేసి ఆశీర్వదించాలని, హస్తం గుర్తు మీద ఓటేసి మీ తమ్ముడిని రమేష్ బాబుని గెలిపించాలని, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్.